లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. నల్గొండలో ఓటాకు ఉపయోగించుకొని వరంగల్ పోయే ప్రయత్నంలో భాగంగా నార్కట్పల్లిలో పోలీస్ స్టేషన్ సందర్శించాను. అక్కడే కొంతమంది బయట ఉన్నటువంటి ఓటర్లంతా డబ్బులు పంచుతున్నారని మాకు సమాచారం ఇచ్చారు. పక్కనే జస్ట్ ఆ పోలింగ్ స్టేషన్కి 100 నుంచి 200 మీటర్ల దూరంలో ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని మరి డబ్బులు పంపిణీ జరుగుతుంది. అక్కడ పోయాము. అక్కడ పోగానే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరెవడరా అంటూ మా పైన దాడి చేశారు. మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం, డబ్బులు పంచుకుంటాం, భోజనాలు పెడతాం, ఏదైనా చేస్తాం, అడ్డుకోవడానికి నువ్వెవడు, ప్రశ్నించడానికి నువ్వెవరు అని చెప్పేసి నా పైన పిడిగుద్దు ఒక కాంగ్రెస్ కార్యకర్త ఎగిరెగిరి వెనకకెళ్ళిన బ్యాక్ నుంచి తనడం జరిగింది. పిడిగుద్దులు గుద్దారు, ముఖం పైన గుద్దారు, అద్దాలు మొత్తం కూడా ఎగిరి కింద పడ్డాయి. కాసేపు కనుక అక్కడ స్టూడెంట్స్ కనుక రాకపోయి ఉంటే నేను చంపడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కనీసం పోలీస్ స్టేషన్కి 200 మీటర్ల డబ్బులు పంచిన విషయం వాళ్ళకి తెలుసు. పైగా మేము డబ్బులు పంచుతున్నారంటే మీరు అక్కడికి ఎందుకు పోయినా మమ్మల్ని ఎదురు ప్రశ్నిస్తున్నారు. కంప్లైంట్ చేస్తే 200 మీటర్ల దూరంలో ఎస్ఐ గారు కనీసం గంట సేపటిదాకా కూడా ఇక్కడికి రాలేదు. ఏమనంటే మీరు డ్యూటీలో ఉన్నామని చెప్పారు. అంటే చనిపోతే కానీ వాళ్ళు రారట పోలీసులు. ఇంత దుర్మార్గమైన ఒక చర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గరలో 100 మీటర్ల దూరంలో ప్రధాన పార్టీల వాళ్ళు డబ్బులు పంచుతున్నారు. ఎన్నికలు అంటేనే డబ్బులమయంగా అయిపోయింది. నిజాయితీ కలిగిన నిక్కచ్చిన వ్యక్తులు అసలు ప్రజాస్వామ్యంలో పోటీ చేయలేని పరిస్థితి మన దేశంలో నెలకొని ఉంది. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతాయో అర్థం కాదు. నేను ఒక 1000 మందికి, లక్షల మందికి ఒక టీచర్గా పాఠం చెప్పి ఇలా వాళ్ళ యొక్క డిమాండ్ మేరకు ఎన్నికల్లో నిలబడితే ఇలా పైసలు పంచుతున్న వాళ్ళని ఎందుకు ప్రశ్నించినందుకు నా పైన విపరీతంగా దాడి కొట్టారు. ఇక్కడ చూడండి, ఈయన మీడియా రిపోర్టర్, ఈయన పైన అంగి చింపారు, మొత్తంగా కంప్లీట్ అమ్మి చింపారు. ఆయన పైన ఎంట పెడితే చెప్పు కూడా ఊసిపోయినది. నా ఫోన్ మొత్తం కూడా కంప్లీట్గా పగలగొట్టారు. నా పైన చైర్లు పెట్టి పైకి ఎత్తి మరి కొట్టారు. ఇంకో ఫోన్ లాక్కోవడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యమా ఇంకోటి అని అడుగుతా ఉన్నా. ఎన్నికల కమిషన్ ఎమ్మడే తక్షణమే స్పందించి నాకు సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. నేను అన్ని పోలింగ్ స్టేషన్ తిరగాల. ఎక్కడ పోయినా కాంగ్రెస్ కార్యకర్తలు అనే వాళ్ళు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. డబ్బులు పంచుతున్నారు, దాడులు చేస్తూ ఉన్నారు. అంటే ఇవాళ అధికారంలోకి నిరుద్యోగులందరూ కలిసి ఇవాళ మేము ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తే ఒక టీచర్ అని కూడా చూడకుండా నా పైన దాడి చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. కానీ ఈ విధంగా ఇట్లా దాడి చేయడం ఎంతవరకు కరెక్టు? ప్రజాస్వామ్యం కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తంగా 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ మీ భోజనాలు ఏర్పాటు చేశామని చెప్పారు. అంటే ఎన్నికల సందర్భంగా భోజనాలు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఓటర్లని ఇక్కడ ప్రలోభ పెడుతున్నారు, పైసలు పంచుతున్నారు. పైసలు ఇక్కడ ఫస్ట్ డోకూరి ఫంక్షన్ హాల్లో డబ్బులు తీసుకొని పోయి తర్వాత లైన్లో నిలబడి ఓటే వేసే విధంగా ప్రలోభ పెట్టారు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతమైన అంశం కాబట్టి ఎమ్మడే తక్షణమే చర్యలు తీసుకోవాలా. ఎన్నికల కమిషన్ గారు ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ లేవని నిరసన వ్యక్తం చేస్తున్నాం. పోలీసుల నుంచి కూడా కనీస స్పందన లేదు. మా పైన దాడి జరిగినాక కనీసం 200 మీటర్ల దూరంలో ఉన్న ఎస్ఐ గారు కూడా ఇక్కడ రావడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుందట. మీరు డ్యూటీలో ఉన్నా మీరు రావని చెప్పేసి చెప్తా ఉన్నారు. డబ్బులు ఎందుకు పంచుతారని ప్రశ్నించాం. అడగడానికి నువ్వెవడరా అని చెప్పేసి నా పైన దాడి జరిగింది. క్యాండిడేట్ని ఎమ్మెల్సీ క్యాండిడేట్ అయితే అని చెప్పి దాడి చేశారు. ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఏం జరిగినా మనకు సంబంధం చెప్పండి. మాకే సంబంధం. కలెక్టర్ కంప్లైంట్ చేసుకోమని చెప్తున్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా కంప్లైంట్ చేసుకోమని చెప్తున్నారు. పోలింగ్ స్టేషన్ సంబంధించి జమ అయ్యారు అది అని అంటున్నారు కాబట్టి 200 మీటర్ల డబ్బులు పంచుతారు సార్. మీరు ఏం చేశారు? అశోక్ గారు మీకు సమాచారం లేదా సార్? అంటారు ఏమంటారు? మాకెందుకు కలెక్టర్ కంప్లైంట్ చేసుకోమంటే ఎంఆర్ఓ కాడ పోవాలంట. పోలీస్ స్టేషన్కి వస్తే ఎంఆర్ఓ కాడ పోమని చెప్తారు. సార్ ఇట్లా కూర్చోవడం అనేది రైట్ పర్సన్ కాదు, రైట్ కాదు సార్. నాకు ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంది సార్. నాకు ఆర్టికల్ 9 ప్రకారం నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంది. సార్ వచ్చింది ఏంటి సార్? నాకు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉన్నది. నాకు న్యాయం లేవో మేము మీరు ఎంఆర్ఓ కార్డు పోమని చెప్తున్నారు. ఒక ఎంఆర్ఓ కార్డు పోమని చెప్తున్నారు. ఒక సిఐ ఉండే మీరు ఒక సిఐ ఎంఆర్ఓ కార్డు పోమని చెప్తున్నారు. మాకే సంబంధం అంటారు. కలెక్టర్ కంప్లైంట్ చేయమంటున్నారు. ఒక సిఐ గారు ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఎంత అక్కడ చెప్పండి. మీరు ఏం మాట్లాడుతున్నారు? గంట సేపటి దాకా ఎస్ఐ గారు మీరు వస్తున్నారు ఎంఆర్ఓ కంప్లైంట్ అంటారు. సెక్యూరిటీ కావాలంటే మీరు కంప్లైంట్ చేసుకోవాలా? దాడి జరిగింది. 200 మీటర్ల దూరం డబ్బులు వస్తున్నారు. అది ఏం చేశారు పోలీసులు చెప్పండి. కేసు చేస్తాం. మీరు ఏ కంప్లైంట్ ఇస్తారు? పోలీస్ కేసు వేసే వరకు ఇక్కడే కూర్చుంటాం. ఎఫ్ఐఆర్ అయిందాక చేయలేదు సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.